హలో అండి అందరికీ. చాలా రోజుల తర్వాత ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేనైతే ఈవినింగ్ స్నాక్‌గా స్వీట్ చేశాను. క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ చేశాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. అంత ఈజీగా ఉంది. మన ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసేయొచ్చండి. నేనైతే అలా చేశాను. ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని దానికి బ్రౌన్ కలర్ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేయండి. ఆ బ్రెడ్ స్లైసెస్‌ని మిక్సీ జార్‌లోకి తీసుకొని అలాగే 2 ఎగ్స్‌ని బ్రేక్ చేసుకొని అలాగే కావాల్సినంత మిల్క్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ జార్‌కి వేసేసి బ్యాటర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సిరప్ కోసం 4 స్పూన్స్ షుగర్ తీసుకొని మెల్ట్ చేసేయండి. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. సో నేనైతే నార్మల్గా చెప్పాను 4 స్పూన్స్ అని. సో మెల్ట్ అయిన తర్వాత సిరప్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఆ సిరప్ని కేక్ మౌల్డ్లోకి వేసుకొని ఆ మౌల్డ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని ఆ సిరప్లోనికి తీసుకొని ఆ మౌల్డ్ని ఒకసారి ట్యాప్ చేయండి రమ్స్ ఏం లేకుండా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఏదైనా బాణీ పెట్టుకొని అందులోకి వాటర్ వేసి ఆ స్టాండ్ మీద ఈ మౌల్డ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. సో డిమోల్డ్ చేసేయండి. చాలా సింపుల్ అండి, ఈజీ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ క్యారమెల్ పుడ్డింగ్ నేను ఎప్పటి నుంచో ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. బట్ నాకైతే టైం కన్వీనియంట్గా లేదు, నేను చేయలేకపోయాను. ఈరోజు అయితే నాకు టైం కుదిరింది, నేనైతే చేశాను. చాలా అంటే చాలా ఈజీ అండి. జున్ను తిన్నంత ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చాలా సింపుల్, తక్కువ టైమింగ్స్లో మంచి స్వీట్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత బాగుంది. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.